కీచకుడి మరణం విన్న దుర్యోధనుడు మారువేషంలో ఉన్నది పాండవులేనని నిర్ధారించుకోవటానికి విరాట రాజ్యంపై గోగ్రహణం అంటే ఆవుల అపహరణ ప్రకటించాడు. కౌరవ సైన్యం విరాట నగరంపై దాడి చేసి వేల సంఖ్యలో ఆవులను తోలుకుపోయారు. రాజధానిలో పురుషులెవ్వరూ లేని వేళ రాజకుమారుడు ఉత్తరా కుమారుడు గొప్పలు చెప్పుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. అతనికి సారథిగా బృహన్నల అంటే మన అర్జునుడు వెళ్ళాడు. కాని కౌరవ సైన్యాన్ని చూసి భయపడి రథం దిగి పారిపోతున్న ఉత్తరుడిని అర్జునుడు పట్టుకొని నేనున్నాను చూడు అని ధైర్యం చెప్పాడు. శమీ వృక్షం ఎక్కి శవముగా ఉన్న మూటను విప్పి శస్త్రాలను బయటకి తీసెను. గాంధీవము పట్టి నారిని సారించి గగరము బద్దలయ్యేలా దేవదత్తము పూరించెను. గాజులు పగలగొట్టి పిడికిలి బిగించి గజరాజులాగా సమరానికి కదిలెను. బృహన్నల వేషం అర్జునుడి రోషం భీష్మ ద్రోణ కృపాచార్యుల గుండెలను వణికించెను. బాణము విడిస్తే 10,000 బాణాలై పగవారి గుండెలను చీల్చి చెండాడెను. భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనులను ఒంటి చేత్తో ఎదుర్కొన్న అర్జునుడు చివరికి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావంతో కౌరవుల సైన్యమంతా మైమరచి నిద్రలోకి జారుకుంది. వారి వస్త్రాలను ఉత్తరా కుమారి బొమ్మల కోసం ఉత్తరుడితో తెప్పించి విజయ గర్వంతో విరాట నగరం వైపు మళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి అజ్ఞాతవాసం గడువు ముగిసింది. అజ్ఞాతం ముగిసి తొలగిపోయింది. 5 సింహాలు బయటకి వచ్చాయి. ఇక మిగిలింది కురుక్షేత్రపు సమరమే.